బూట్ కట్ ప్యాంట్. సోహెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ బ్రహ్మానంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ స్పీచ్ కాదు, ఇది జస్ట్ బూట్ కట్ ప్యాంట్ స్పీచ్. సో బూట్ కట్ ప్యాంట్ అంటే ఒకప్పుడు 90sలో బూట్ కట్ అంటే చాలా ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ బూట్ కట్ బాలరాజుతో బూట్ కట్ ట్రెండ్ అయిపోవాలి, అందుకే సుమక్క కూడా బూట్ కట్ వేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బూట్ కట్ ప్యాంట్ మనోజనే ఇస్తాను. అండ్ ఒక్కసారి మేఘలేఖ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ పిక్చర్. సో నేను యాక్చువల్లీ నేను గుంటూరు రోడ్ అప్పుడు నేను కలిసిన అన్నయ్యని, అప్పుడు అందరికీ భోజనాలు పెట్టారు. సో ఆ టైంలో లంచ్ టైంలో లైక్ అందరినీ ఈక్వల్గా కూర్చోబెట్టి అందరు ఆర్టిస్టులను చిన్న పెద్ద ఆర్టిస్ట్ లేకుండా అందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు. ఆ టైంలో నేను మాట్లాడాను మంచు మనోజనతోని. సో మళ్ళీ ఎప్పుడు నేను అన్నని కలవలేదు. మొన్న ఫోన్ చేసి అన్న ఇట్లా నాకు చిన్న సపోర్ట్ కావాలన్నా, నేను పాషాబాయ్ ఇద్దరం డబ్బులు పెట్టి సినిమా చేశాము, చాలా కష్టంగా ఉంది అది అంటే సోహెల్ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి అనగానే వెళ్ళగానే అన్నయ్య కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్, వాట్ పెయిన్ ఐ హ్యావ్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి ఒక లో టైమ్స్ వస్తుంది, నాలుగోడల మధ్య కూర్చొని ఏడ్చే రోజులు వస్తాయి. అలాంటి రోజులు నేను ఇప్పుడు గడుపుతున్నా. అలాంటి టైంలో నాకు చెప్పగానే సోహెల్ నేను ఒక్క నిమిషం నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, వేరే ఒక ప్రోగ్రామ్ ఉంటే నా ముందే ఫోన్ చేసి వేరే దానికి కమిట్ అవుతున్నాను, నేను ఈవినింగ్ వెళ్ళాలి నేను అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి సపోర్ట్ నాలాంటి యంగ్స్టర్ చిన్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఎదుగుతున్నారన్న. చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండా, పెద్ద స్క్రీన్ నుంచి వచ్చిండా, సీరియల్ నుంచి వచ్చిండా, బిగ్ బాస్ నుంచి వచ్చిండా కాదు, అరే అందరిలాగా కష్టపడుతూ ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి అది గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ రుణము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ కమ్బ్యాక్ లాగా మంచు మనోజ్ వస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్న ఇస్ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఉండగానే ఒక్కసారి కాస్ట్ అండ్ క్రూని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మొహమ్మద్ పాషా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీకోనేటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అనుదీప్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ గ్రూప్ పిక్చర్. అలాగే బ్రహ్మానందం గారిని కూడా ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో సందీప్ కిషన్ గారు అండ్ రోషన్ గారు. విరాజ్ గారు, హారీ వెల్కమ్ టు యూ. మన బేబీ విరాజ్ ఇస్ హియర్. విరాజ్ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాయి రాజేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీకాంత్ ఉదల గారు అండ్ అలాగే లక్ష్మీ భూపాల్ గారు, కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వేణుగోపాల్ గారు, రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. ఇది గ్రూప్ పిక్చర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై, ప్రోగ్రామ్ అభి బాకీ హై. వంశీశేఖర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వంశీశేఖర్ సినిమాస్. సోనీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్ ఎనీబడి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.